హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. 'సీతారామం' 27వ భాగం. కథలోకి వెళ్తే సుధీర్ గారు అంటూ పిలిచింది. హా! చెప్పండి అలేఖ్య. ఏం చెప్పాలి? అంతా చెప్పేశానుగా. లేదు, ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది వినండి. మీరు లేకపోతే నేను బ్రతకలేను. ప్లీజ్. నేను ఒప్పుకుంటాను. కనీసం ముందే చెప్పుంటే మీరు ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు చెప్పడం నా తప్పే. కానీ ప్లీజ్ ఒప్పుకోండి అని మోకాళ్ళ మీద పడతాడు. గుండెలో బాధని కళ్ళల్లో నుండి వదులుతూ. అలా సుధీర్ని చూశాక ఇంకా తనని ఏడిపించడం మంచిది కాదు అనుకొని అలేఖ్య కూడా మోకాళ్ళ మీద కూర్చుంటూ సుధీర్నే చూస్తుంది. సుధీర్ కూడా అలేఖ్య వైపే చూస్తాడు. ఇద్దరి చూపులు కలుస్తాయి. నిజంగానే నేనంటే అంత ప్రేమ మీకు? నా ప్రాణం కూడా ఇచ్చేయమని చెప్పండి, ఇచ్చేస్తాను మీ ప్రేమ దక్కుతుంది అంటే. చెంప మీద చిన్నగా కొట్టి, పిచ్చోడా, నీ ప్రాణం పోయాక నా ప్రేమ గురించి తెలిస్తే మళ్ళీ ఎలా ప్రేమిస్తావు నన్ను అంటూ నవ్వుతూ గట్టిగా హత్తుకుంది అలేఖ్య. సుధీర్కి నిజమా కళ అనేది అర్థం కావటం లేదు. అలేఖ్యను వెనక్కి లాగి నవ్వుతూ, నిజంగానే నా ప్రేమను ఒప్పుకున్నావా? నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా నీకు అంటూ అడుగుతాడు ఆశ్చర్యంగా. "హ్మ్" అంటూ నవ్వుతూ తల ఊపుతుంది అలేఖ్య. ఒక్కసారి నన్ను గిచ్చు అంటూ చేయి చూపిస్తాడు. ఎందుకు? గిచ్చు ప్లీజ్. చాలా గట్టిగా గిచ్చుతుంది అలేఖ్య. అమ్మా అంటూ చేయి విదిలించుకుంటూ, నిజమే ఇది, యాహూ అంటూ లేచి గంతులేస్తాడు సుధీర్. సుధీర్ని అంత సంతోషంగా చూస్తున్న అలేఖ్య కూడా చాలా సంతోషిస్తుంది. సుధీర్ ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చినట్లు ఆగిపోయి, ఇంతకు ముందు ఏదేదో చెప్పావు, పెళ్లి చూపులకి వస్తున్న పెళ్లి కొడుకు నచ్చాడని, మరి అదేంటి అన్నాడు భయంగా. సుధీర్ భయాన్ని అర్థం చేసుకునే అలేఖ్య అసలు సుధీర్ని ఎప్పటి నుండి తను ప్రేమిస్తున్నది, ఈ పెళ్లి చూపులు తనకి ఇష్టం లేదనేది వివరంగా చెప్పింది. వింటున్న సుధీర్కి ఒక్కసారిగా ఫ్యూజ్ లౌట్. అంటే ఇంతవరకు కావాలనే నేనంటే ఇష్టం లేదని చెప్పి నన్ను ఏడిపించావా? అవును, మరి లేకపోతే అంత ఈజీగా ఒప్పేసుకుంటానా ఏంటి అంటూ నవ్వుకుంది అలేఖ్య. నిన్ను అంటూ తనకి దగ్గరగా వెళ్తాడు. సుధీర్ని తప్పించుకుంటూ పరిగెడుతుంది అలేఖ్య. అలా ఇద్దరు ఫైనల్లీ హ్యాపీ. వింటున్న అందరూ షాక్. సుధీర్, అలేఖ్య ఇద్దరు ఒక చోట నిలబడి ముగ్గురి ఎక్స్ప్రెషన్ నోట్ చేస్తూ నవ్వుకుంటున్నారు. అంటే ఇప్పటి వరకు ఇద్దరు యాక్టింగ్ చేశారా, ఏదో గొడవైనట్లు అంటూ రామ్ సుధీర్ని కొట్టడానికి వెళ్తుంటే సుధీర్ పరిగెడుతూ, ఈ ప్లాన్ అంతా ఆలుదే అన్నాడు గట్టిగా. సీత ఆలు చెవి మెలేస్తూ, ఎంత టెన్షన్ పెట్టావే నన్ను అంటూ సీరియస్గా చూస్తుంది. సారీ అంటూ చెవి పట్టుకొని, జస్ట్ జోక్, మిమ్మల్ని అంతా థ్రిల్ చేద్దామని అంతే అంటుంది ఆలు. నిన్ను అంటూ సీత చెయ్యెత్తుతుంటే, సారీ బేబీ అంటూ గట్టిగా హత్తుకుంటుంది ఆలు. అలా అందరూ నవ్వుకుంటారు వాళ్ళిద్దరూ చేసిన పనికి. ఫైనలీ మన సుధీర్ కూడా ఒక ఇంటివాడవుతున్నాడు. సో హ్యాపీ అన్నాడు మహేష్. కానీ ఇప్పుడు పెళ్లి చూపుల సంగతి ఏంటి మరి అంటుంది సీత. అదే ఉంది, వచ్చి వెళ్ళాక పెళ్లి కొడుకు నచ్చలేదు అని చెప్తే సరిపోతుంది. అప్పుడు ఎందుకు అని అడుగుతారు ఇంట్లో. అప్పుడే సుధీర్ విషయం చెప్పేస్తాను అంటుంది ఆలు. లేదు, అలా వద్దు అంటాడు రామ్. ఎందుకు అంటుంది ఆలు. ఎందుకంటే వచ్చేది మా డాడ్ బెస్ట్ ఫ్రెండ్ కొడుకు కాబట్టి. ఆలు షాక్ అవుతుంది ఆ మాటకు. సో మనం ముందుగానే వెళ్ళి ఈ విషయం గురించి అక్కడ మాట్లాడదాం. ఎందుకంటే ఎవరు కూడా ఈ విషయంలో ఫీల్ అవ్వకూడదు అన్నాడు రామ్. ఓకే అంది ఆలు. నీ పెళ్లి చూపులు సండే కదా, మనకి రేపంతా టైం ఉంది. రేపు 10 గంటలకు అందరూ రెడీగా ఉంటే మనం వెళ్ళి అంకుల్ వాళ్ళని కన్విన్స్ చేద్దాం, సింపుల్ అన్నాడు రామ్. మరి వాళ్ళు ఇలా చేస్తున్నందుకు ఏమైనా ఫీల్ అయితే అంది ఆలు. ఏమీ ఫీల్ అవ్వరు. వాళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు. నాకే కాదు, సుధీర్ అండ్ మహేష్ కూడా తెలుసు. సో నో ప్రాబ్లం అంటాడు రామ్. మరి మన ఇంట్లో ఎలాగే
అంటుంది సీత. అది కూడా రామన్నయ్య వచ్చి మాట్లాడాలి. లేకపోతే మా అమ్మ నాన్న ఒప్పుకోరు. రామన్నయ్య వచ్చి మాట్లాడితేనే ఈజీగా ఒప్పుకుంటారు అంది ఆలు. అబ్బో! రామన్నయ్య అప్పుడెప్పుడో ఆలు అనే పిలవద్దన్నట్లు గుర్తే అన్నాడు రామ్ కావాలనే. అవేమీ మీరు మనసులో పెట్టుకోకూడదన్నయ్య. అప్పుడు వేరే ఇప్పుడు వేరే కదా అంది ఆలు. అందరూ నవ్వుకుంటూ ఉన్నారు. రామ్ మాత్రం సీత నవ్వుతుంటే తన అందాన్నే చూస్తూ ఉన్నాడు. ఎందుకో సీతకు అప్పుడు రామ్ని చూడాలనిపించి చూస్తే రామ్ తననే చూస్తుంటే చాలా ఇబ్బందిగా అనిపించింది సీతకు. సాయంత్రం 6 గంటలు. అందరూ కలిసి కాఫీ షాప్కి వెళ్ళి కాఫీ తాగి వాళ్ళ ఇళ్లకు చేరుకున్నారు. సుధీర్కి చెప్పలేని సంతోషంగా ఉంది. ఇంకొన్ని రోజులు లేక నెలల్లో నా ఆలు నాతో పాటు ఉండబోతోంది. ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్ మై లవ్లీ గాడ్ అనుకుంటూ ఉంటాడు సుధీర్. ఇటు ఆలు అయితే ఇన్ని రోజులకు తన ప్రేమ సక్సెస్ అయిందని ఇంట్లోకి వచ్చి గంతులు వేస్తుంది జింక పిల్లల. సీత రామ్కి కూడా వాళ్ళిద్దరూ కలిసే విషయం చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఈ మధ్యలో మధ్యాహ్నం జరిగింది ఇద్దరూ అప్పటికి మర్చిపోతారు. రాత్రి 8 గంటలకు సీత డిన్నర్ రెడీ చేసి రామ్ని పిలవడానికి వెళ్తుంది. రామ్ గారు, ఫుడ్ రెడీ చేశాను, తినడానికి వస్తారా? హా సీత, ఒక్క 10 నిమిషాలు వచ్చేస్తాను. సరే, నేను కింద ఎదురు చూస్తుంటాను. ఓకే. అలా సీత కింద డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది. ఖాళీగా ఉండేసరికి మైండ్ ఒక్కసారిగా మధ్యాహ్నం జరిగింది గుర్తు చేసుకుంటుంది. సీతకు పద్దు రూపురేఖలే గుర్తొస్తున్నాయి. తనకి తెలియకుండానే కళ్ళల్లో కన్నీళ్లు కారుతున్నాయి. రామ్ గారు, మీరు ఇంకా మీ పద్దుని మర్చిపోలేదు. అందుకే ఇంకా ఆ ఫొటోస్ అలాగే దాచిపెట్టుకొని ఉన్నారు. నేను చూశానని వాటిని చింపేశారు, కానీ మనసులో ఉన్న తన రూపాన్ని ఎలా మర్చిపోగలరు? తనతో గడిపిన క్షణాలను ఎలా దూరం పెట్టగలరు? అంటూ బాధపడుతూ ఉంటుంది సీత మనసులో. తనని మర్చిపోయి నన్ను ప్రేమిస్తారా మీరు అనే ఆలోచన రాగానే ఆఫీస్లో జరిగింది గుర్తుకు చేసుకుంటుంది పదే పదే. తన ప్రేమ ఒక చేదు జ్ఞాపకంగా మార్చుకున్నారు అంటే తనని మర్చిపోయి ఉంటారు కదా. నిజమేనా నేను ఆలోచించేది? ఇలా ఆలోచిస్తూ ఉన్న సీత కూర్చుని ఉంటే రామ్ పైనుండి వచ్చి ఎదురుగా కూర్చున్నాడు. కానీ సీత మాత్రం ఆలోచనలో నుండి బయటకు రాలేదు. సీత ఎదురుగా చిటికలు వేస్తూ హలో సీత అన్నాడు. హా అంటూ ఆలోచనల నుండి బయటకు వచ్చి టక్కుమని లేచి మీరెప్పుడు వచ్చారు అని ఫుడ్ సర్వ్ చేయడానికి ప్లేట్ పెడుతుంది. నా రాకను కూడా గుర్తించలేదు అంటే అంత డీప్గా ఏం థింక్ చేస్తున్నావు? అదేం లేదు రామ్ గారు, ఆలు సుధీర్ సార్ గురించి. వాళ్ళ గురించి ఆలోచించడానికి ఏముంది? సుధీర్ చాలా లక్కీ, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు కదా. ప్లేట్లో పెడుతున్నది ఆపి రామ్నే చూస్తూ ఉంటుంది సీత. రామ్ కూడా సీతని చూసి ఏమైంది అన్నాడు. అంటే మీరు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేదనే బాధ మీలో ఉంది కదా అంది బాధగా. ఓ, నీకు అలా అర్థమైందా? అయినా నీకు అంతకు మించి ఏం అర్థం అవుతుందిలే అన్నాడు కోపంగా రామ్. అంటే ఏంటి? నేను ఆలోచించడంలో తప్పులేదు కదా రామ్ గారు. ఉంది సీత అంటూ పైకి లేస్తాడు. సరే, నాదే తప్పు. కూర్చోండి. తినేటప్పుడు అలా లేవకూడదు. తిన్నాక మాట్లాడుకుందాం. మొదలు పెట్టావుగా, పూర్తి చేసే తిందాము. రామ్ గారు, ఇప్పుడు నాకు అస్సలు ఓపిక లేదు. ఏం మాట్లాడలేను, ప్లీజ్ అర్థం చేసుకోండి. నాకు ఓపిక లేదు ఇంకా నీకు దూరంగా ఉండడానికి సీత అంటూ 2 చేతులను పట్టుకున్నాడు రామ్. సీత ఆ మాటకు ఉలిక్కి పడింది. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. సీత, నువ్వు గడిచిపోయిన నా గతం గురించి మర్చిపోయి జరుగుతున్నది అలాగే జరగబోయే దాని గురించి మాత్రమే ఆలోచించు. రామ్ సీత కళ్ళలోకి చూస్తూ, సీత, నేను చెప్పేది విన్నాక నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో, ఎలా అర్థం చేసుకుంటావో నాకు తెలీదు. కానీ నేను చెప్పేది విని నన్ను అర్థం చేసుకుంటావని మాత్రం అనుకుంటున్నాను. సీత,
నీ మీద నాకు ఎప్పుడు గౌరవం పెరిగిందో తెలుసా? ఎప్పుడైతే నా వల్ల నువ్వు ఫిజికల్‌గా అంత ఇబ్బంది పడినా ఎవ్వరికీ చెప్పుకోకుండా నా దగ్గర కూడా దాచాలని చేశావో, అప్పుడే నీ మీద అభిమానం పెరిగింది. ఆ అభిమానం నీతో స్నేహం చేయమంది. ఆ స్నేహం నిన్ను ప్రేమించమంది. ఆ ప్రేమ ఇప్పుడు నిన్ను నాదాన్ని చేసుకోమంది. ఇప్పుడు చెప్పు నువ్వు, నేనంటే ఇష్టమో లేదో? నేనేం బలవంతం పెట్టను. నాకు నీ మీద ప్రేమ పుట్టింది. నీకు ఎప్పుడు నా మీద ప్రేమ పుట్టి నాకు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పు. అంతవరకు నాకు దూరంగా ఇప్పుడు ఎలాగైతే నాతో స్నేహంగా ఉన్నావో అలాగే ఉండు ప్లీజ్ అంటూ ఉన్నాడు రామ్. సీత ఒక్క పరుగున ఒక్క ఉదుటున వెళ్ళి గట్టిగా రామ్ని హత్తుకుంటుంది. ఈ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను రామ్ గారు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్ అంటూ ఏడుస్తోంది సీత. హలో సీత అంటూ ఒక పిలుపు. హా రామ్ గారు అంటూ ఊహల నుండి బయటికి వస్తూ, ఇది నా కల నిజం కాదా అనుకుంటూ ఉంది సీత అయోమయంగా. ఏంటి సీత, అంత డీప్గా ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు రామ్. ఇప్పుడు అలాగే మాట్లాడితే రామ్ మనసులో ఉండేది చెప్తాడా? నా కల నిజమవుతుందా అని అనుకుంటూ, అది ఆలు అంటూ ఉంటే రామ్ ఫోన్ రింగ్ అవుతుంది. ఒక్క నిమిషం సీత అంటూ రామ్ కాల్ లిఫ్ట్ చేసి, హాయ్ మామ్. రామ్, ఏం చేస్తున్నావు? జస్ట్ ఇప్పుడే డిన్నర్కి కూర్చున్నాము. హో అవునా, సీత ఫోన్ రింగ్ అవుతుంది బట్ లిఫ్ట్ చేయడం లేదు, అందుకే నీకే కాల్ చేశాను. అవునా, ఇదిగో నా పక్కనే ఉంది, ఇవ్వనా మామ్? హా ఇవ్వు. సీత, మామ్ అంటూ ఫోన్ ఇస్తాడు. రామ్ ఫుడ్ తినడం మొదలు పెడతాడు. హలో అత్తయ్య, సీత ఎలా ఉన్నావు? బాగున్నాను అత్తయ్య. వాడు నిన్నేమీ ఇబ్బంది పెట్టడం లేదు కదా? అదేం లేదత్తయ్య. మంచిది. తిన్నావా నువ్వు? ఇంకా లేదత్తయ్య. మీరు మామయ్య తిన్నారా? మేం తినేసాం తల్లి. నీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు నువ్వు. ఛార్జింగ్ పెట్టి ఉన్నానత్తయ్య, అందుకే వినిపించలేదు. సరే అమ్మా, జాగ్రత్తగా ఉండండి. తినేసే ముందు నేను ఉంటాను. సరే అత్తయ్య. రామ్ తింటూ, నువ్వు కూడా కూర్చుని తిను సీత అంటాడు. పర్వాలేదు, మీరు తినండి, నేను తర్వాత తింటాను. అదేం వద్దు, నాతో కలిసి తిను, కూర్చో అంటూ ప్లేట్ పెడతాడు. ఫుడ్ తినాలని లేక సీత అలాగే ఏదో పొడి పొడిగా కలుపుతూ ఉంది. అది చూసిన రామ్, సీత ఆర్ యూ ఓకే అన్నాడు. హా రామ్ గారు, ఎందుకు అడిగారు? తినకుండా ఏదో కలుపుతూనే ఉన్నావు, అందుకే. ఓ అదా, ఆకలి లేదు, తినాలని అసలే లేదు, అందుకే తినబుద్ధి కావడం లేదు. బయట ఫుడ్ ఏమైనా ఆర్డర్ పెట్టనా? అదేం వద్దు రామ్ గారు, మీరు తినండి ప్లీజ్, నేను ఇదే తింటాను అంటూ ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుంటుంది. రామ్ కూడా తింటూ సీతనే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఎందుకో డల్గా కనిపిస్తుంది. మేబీ ఆఫీస్లో జరిగిన విషయానికేమో అనుకొని తిన్నాక మాట్లాడాలి అనుకుంటాడు. అలా ఇద్దరు ఎవరి ఆలోచనలతో వాళ్ళు తినేశాక సీత ప్లేట్స్ వాష్ చేస్తుంటుంది. రామ్ హాల్లో సోఫాలో కూర్చుని ఉంటాడు. ఇంతలో బిజినెస్ పార్ట్నర్ నుండి కాల్ వస్తుంది. బయట లాన్లోకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. సీత ప్లేట్స్ వాష్ చేసేసి లాన్లో ఉన్న రామ్ని చూసి టైర్డ్గా ఉండడం వలన రూమ్కి వెళ్ళి పడుకుంటుంది. వచ్చిన కల గురించి ఆలోచిస్తూ అది నిజం అయ్యుంటే ఎంత బాగున్నో అని కన్నీళ్లు పెట్టుకుంటూ అలాగే నిద్రపోతుంది. అలసిన ఆలోచనలతో రామ్ చాలా సమయం ఫోన్లో మాట్లాడాక టైం చూసుకుంటాడు. 11 అయ్యి ఉంటుంది అప్పటికే. పైకి వచ్చి చూస్తే సీత గాఢ నిద్రలో ఉంటుంది. నిద్రపోతున్న సీత ముఖంలో రామ్కి ఏదో దిగులు కనిపిస్తుంది. ఎందుకు సీత ఈ దిగులు నీకు? ఇంకా ఎన్ని రోజులు మన ఇద్దరి మధ్య ఈ దూరం అని మనసులో అనుకుంటూ ప్రేమగా నుదుటి మీద ఒక చిన్న ముద్దు పెడతాడు రామ్. ఆ స్పర్శకు సీత కదులుతుంది కొంచెంగా. రామ్ పక్కనే పడుకుంటాడు. సీతకి ఆపోజిట్ సైడ్ వైపు. సీత మోముని చూస్తూ, సీత ఈరోజు ఆఫీస్లో జరిగిన దాని గురించే
ఆలోచిస్తూ బాధపడి ఉంటావు. త్వరలోనే నీ బాధను దూరం చేస్తా. నా మనస్సంతా నువ్వే నిండి ఉన్నావన్న నిజం నీకు తెలియాలి అనుకుంటూ సీత కల్మషం లేని మోముని చూస్తూ నవ్వుకున్నాడు. ఇక రానున్న ఎపిసోడ్స్‌లో ఏం జరగబోతోందో తెలుసుకోవాలి అంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్‌కి ఒక కొత్త ఆప్షన్‌ని యూట్యూబ్ వాళ్ళు ఎనేబుల్ చేశారు. హైప్ అని మీకు కనిపించినట్లయితే హైప్ మీద క్లిక్ చేసి అక్కడ పాయింట్స్ ఉంటాయి. అవి రివార్డ్‌గా ఇస్తే సరిపోతుంది. మన ఛానల్ అప్పుడు ఇంకా మరికొద్ది మందికి ఎక్కువగా కనిపిస్తుంది. థాంక్స్ ఫర్ లిజనింగ్.